తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ అరెస్టు చేశారు. మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం అందజేస్తామని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు అందజేయాలనుకున్నాడు. కానీ పోలీసులను తన ఇంటికి పంపించి ముఖ్యమంత్రి ఇంటికి రాకుండా అడ్డుకోవడం సరైంది కాదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సుర్వి యాదయ్య మాట్లాడుతూ మాజీ సర్పంచుల పదవీ కాలం అయిపోయి 31 నెలలు అవుతుంది. అప్పులు చేసి గ్రామాలు అభివృద్ధి చేసి వడ్డీలు చెల్లించలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. సర్పంచుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో చాలా బాధపడుతున్నాయి అని ఆయన అన్నారు. వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించి మాజీ సర్పంచులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ రోజు తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారికి నమస్కరించి మా మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని వినతిపత్రం అందజేసే కార్యక్రమం పెట్టడం జరిగింది. అది కూడా కమిటీ సభ్యులం మాత్రమే ముఖ్యమంత్రి గారికి ఇంటికి వస్తామన్నాం. ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రి గారు మరి రైతులని రైతు సభలో ఉద్దేశించి రైతులతో మాట్లాడుతూ మరి మాజీ సర్పంచుల మరి పెండింగ్ బిల్లులపై సమస్య మీద కూడా మాట్లాడాడు. మరి ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పిండంటే మాజీ సర్పంచులు మా ఇల్లును ముట్టడిస్తామంటున్నారు. మా ఇల్లును ముట్టడించేది ఎందుకు, మా ఇంటికి వస్తే టిఫిన్ పెట్టి పంపిస్తాం, మాజీ సర్పంచుల సమస్య పరిష్కరిస్తామని చెప్పిన దానికి ఈరోజు ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్దామని మేము అనుకున్నాం. వెళ్దామనుకుంటే వరకల్లా పొద్దున లేవంగానే మా ఇంటి ముంగట పోలీసులను పెట్టి మాతోని నిర్బంధించి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. మరి ఇదెక్కడి ప్రజాపాలన, ఇదెక్కడి ప్రభుత్వము? మరి ముఖ్యమంత్రి గారికి చెప్పిన మాటలకు కూడా కట్టుబడి లేకపోవడం ఎంతవరకు అన్యాయం? మరి 31 నెలలుగా మాజీ సర్పంచులు బిల్లులు కావాలని మరి ముఖ్యమంత్రి గారిని అనేక విధాలుగా మరి వేడుకుంటున్నారు. మరి మీకు కోరుతున్నా కానీ మా బిల్లులు ఇవ్వకుండా మా మీద కక్ష సాధింపు చేయడం ఇది సరైనది కాదు. మరి అది గత ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో చేసిన ప్రభుత్వం పనులే ఉన్నాయి. కానీ ఇప్పటికీ మరి ఇప్పుడు కూడా కొత్తగా అయిన సర్పంచులు మరి దాదాపు 6 నెలలు అవుతున్నది. గ్రామ పంచాయతీలకు స్టేట్ ఫైనాన్స్ నుంచి కూడా ఒక చిల్లి గవ్వ కూడా చెల్లించలేదు. అదేవిధంగా మాజీ సర్పంచులకు రావాల్సిన ఎస్ఎఫ్సి నుంచి 350 కోట్లు రిలీజ్ చేస్తే మరి మాజీ సర్పంచులకు బిల్లులన్నీ చెల్లించినట్టుంటుంది. ముఖ్యమంత్రి గారు గ్రహించి మా మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించి మాకు న్యాయం చేయాలి. ఇలాంటి అరెస్టులతో నిర్బంధాలతో ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఇది పాపాల ప్రభుత్వం అనుకుంటారు. కాబట్టి గ్రహించి మీరు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు అమలుపరిచి అదేవిధంగా మా సమస్యను కూడా మాకు రావాల్సిన బిల్లులు కూడా చెల్లించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము.